హలో వ్యూవర్స్, నేను మీకు ఈ వీడియోలో శివన సముద్ర ఫాల్స్, ఇది కర్ణాటకలోని ఫేమస్ వాటర్ ఫాల్స్ అనమాట. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి బెంగళూరు నుంచి 130 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మేమైతే బైక్ మీద వెళ్ళాము. సో ఈ శివన సముద్ర ఫాల్లో 2 ఫాల్స్ ఉంటాయి అనమాట దీని దగ్గరలోనే. ఒకటి వచ్చేసి గగన్ చుక్కీ, ఇక్కడ మీరు చూస్తుంది గగన్ చుక్కీ వాటర్ ఫాల్స్ అంటారు. సో ఇంకోటి వచ్చేసి బరా చుక్కీ ఫాల్స్ అంటారు. ఇప్పుడు మీరు చూసేది ఇది గగన్ చుక్కీ ఫాల్స్ అనమాట. మేము వెళ్ళినప్పుడు ఫ్లోటింగ్ అనేది అంతగా అసలు లేదు, చాలా తక్కువ ఉంది. వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పేసి బాగుంటుందేమో అని చెప్పేసి వెళ్ళాము, కానీ ఫ్లోటింగ్ అసలు ఏం లేదు. మీరు ఇందులో చూస్తున్నట్టుగా చాలా తక్కువ వాటర్ ఫ్లో అనేది ఉంది. మామూలుగా అయితే ఇందులో చాలా బీభత్సంగా వాటర్ ఫ్లోటింగ్ అనేది ఉంటుందన్నమాట మంచి మాన్సూన్ సీజన్లో అయితే. సో అదనమాట. ఇక్కడ వచ్చేసి మీరు ఈ వాటర్ ఫాల్కి వెళ్ళేటట్టయితే కనుక స్నానాలు చేద్దాం అనుకునే ఇదైతే ఏమి ఉండదండి. ఎందుకంటే దీనికి ఒక పర్టికులర్ ప్లేస్ దాకే మనకి అలౌ చేస్తారు. ఆ తర్వాత అసలు దానికి వెళ్ళడానికి దారి కూడా ఉండదు కింద దాకా. సో ఇది మనం అక్కడ దాకే ఇవి అలౌ చేస్తారన్నమాట. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఇదంతా మాకు టాప్ నుంచి మనం చూడొచ్చు అనమాట. సో ఆ వ్యూ పాయింట్ని ఇక్కడ నుంచి మనం ఇందాక చూసిన సముద్రం ఫాలనే చూడొచ్చు. సో ఇది వచ్చేసి బరా చుక్కీ వాటర్ ఫాల్స్ అనమాట. సో స్పాట్ ఈ బరా చుక్కీ వాటర్ ఫాల్స్ అనేది మనకి గగన్ చుక్కీ ఫాల్స్ నుంచి ఒక 14 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మనకి వాటర్ ఫ్లో అనేది అంతగా లేదు. సో ఈ వాటర్ ఫాల్ కూడా అంతే, సేమ్ మనకి స్నానం చేసేసి అందులో నీటిలో దిగి స్నానం చేసే అలాంటివి ఏమి ఉండదు. ఓన్లీ ఒక పర్టికులర్ పాయింట్ నుంచి జస్ట్ చూడడానికి అంతే, నేచర్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే. స్నానం చేసే ఇట్లాంటి ఆప్షన్ అయితే ఏమి లేదు ఫ్రెండ్స్. సో ఇది మంచి గట్టిగా ఫ్లోటింగ్ ఉన్న టైంలో మనకి వెళ్తే కనుక మంచి ఎంజాయ్ చేయొచ్చు అనమాట, వ్యూస్ని, నేచర్ని, ఆ ఫ్లోటింగ్ని అంతా. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఇది కావేరీ రివర్ బోటింగ్ పాయింట్ అనమాట. జస్ట్ కొంత అమౌంట్ తీసుకుని వాళ్ళు జస్ట్ ఆ రివర్లో అక్కడ దాకా తిప్పుతారనమాట. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.